టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ రెగ్యులర్గా ద హిందూ అనాలిసిస్ అనేది చూస్తున్నాం కదమ్మా. దిస్ ఈజ్ ద డేట్ 31/12/2023. ఈరోజు హిందూ అనాలిసిస్లో ద హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా యూపీఎస్సీ రిలవెంట్ కంటెంట్తో మనం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈ ఆర్టికల్ చూడమ్మా, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, రైట్. సో ఈ ఆర్టికల్ దిస్ ఈజ్ అబౌట్ ఐఎన్ఎస్ ఇంఫాల్ అనమాట. ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్పెక్ట్స్లో కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీలో కానీ, ఇన్ జనరల్గా ఇండియాలో ఉన్న ఈ మిసైల్ డిస్ట్రాయర్స్ కానీ క్లియర్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏవి ఉన్నాయో వాటి గురించి జనరల్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట, రైట్. సో అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ అంతా కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, సో రీసెంట్గా దట్ ఈజ్ ది ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ గారు ఐఎన్ఎస్ ఇంఫాల్ని, క్లియర్, ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్, దిస్ ఈజ్ ది ఇంఫాల్, ఐఎన్ఎస్ ఇంఫాల్ని నేషన్కి అంకితం చేయడం అనేది జరిగింది, అంటే స్టార్ట్ చేయడం అనేది జరిగింది అండర్ ది ప్రాజెక్ట్ 15B, ప్రాజెక్ట్ 15B, రైట్. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదమ్మా, ఈ ఇమేజ్ అనేది ఇదే ఐఎన్ఎస్ ఇంఫాల్. దిస్ ఈజ్ ది మిసైల్ డిస్ట్రాయర్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. అయితే అంత డీటెయిల్డ్గా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి, రైట్. సో దట్ ఈస్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్, రైట్. సో అది పొలిటికల్గా అయినా, జియో పొలిటికల్గా అయినా, ఎకనామిక్ ఆస్పెక్ట్లో అయినా ఇండియన్ ఓషన్ ప్రొటెక్షన్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అయితే ఇండియన్ ఓషన్ అనేది చాలా వ్యాస్ట్ కదా, వేరియస్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఉంటాయి. అయితే వేరే నేషన్ నుంచి యుద్ధమైనా జరగచ్చు, ఆర్ కొంతమంది టెర్రరిస్ట్ వాళ్ళు ప్లాన్స్ చేసి అటాక్ అయినా చేయొచ్చు. సో ఇండియన్ ఓషన్ని జాగ్రత్తగా కాపాడడం అనేది ఇండియా ఎప్పుడూ కూడా తన బాధ్యతగా తీసుకుంటుంది. అయితే ఇంత పెద్ద వ్యాస్ట్ ఓషన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ ఈ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ కానీ, కార్వెట్స్ కానీ, సబ్మెరైన్స్ కానీ, క్లియర్ ఇట్లాంటివి మనకి చాలా కావాల్సి ఉంటుందన్నమాట, రైట్. చూడండి, దట్ ఈస్ ది హైయెస్ట్ ఇంపార్టెన్స్ అనేది చూడండి. దెర్ ఆర్ ది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, క్లియర్. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది ది హైయెస్ట్ వన్ అనమాట, రైట్. చాలా పెద్దది ఉంటుంది. సో ఈవెన్ అది ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా తీసుకొని వెళ్ళగలది. ది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి ది హైయెస్ట్ మోస్ట్ పొటెన్షియల్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్లేస్లో మనకి ఈ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అనేవి ఇంపార్టెంట్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్, రైట్, ఎస్. అండ్ నెక్స్ట్ మనకి అట్లానే ది కార్వెట్స్ అనేవి ఉంటాయి, రైట్, కార్వెట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకి ఈవెన్ సబ్మెరైన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. సబ్మెరైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. ఇవి మనకి మోస్ట్ క్రూషియల్గా చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ గురించి మాట్లాడుతున్నాం. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అంటే ఏంటి? సో దీన్ని క్లియర్గా చూస్తే దిస్ ఈజ్ ది డిస్ట్రాయర్. డిస్ట్రాయర్ అంటే ఏంటి? నాశనం చేస్తుందన్నమాట. దేన్ని నాశనం చేస్తుంది? దట్ ఈజ్ మిసైల్స్. అంటే ఇన్కమింగ్ మిసైల్స్ని ఇది నాశనం చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే దిస్ ఈజ్ అవర్ షిప్, క్లియర్, దిస్ ఈజ్ అవర్ షిప్. అయితే ఒక మిసైల్ అనేది దీనికి అటాక్ చేయడానికి వస్తుంది. అయితే దీన్ని ముందుగానే, క్లియర్, ఈ మిసైల్స్ని ముందుగానే ఇంటర్సెప్ట్ చేస్తుంది, అంటే మిసైల్ని బ్రేక్ చేస్తుంది అనమాట. కౌంటర్ మిసైల్స్ అనేవి లాంచ్ చేసి ఇన్కమింగ్ మిసైల్స్ని ఇది బ్రేక్ చేస్తుంది. సో ఇఫ్ దీస్ ఆర్ ఇన్కమింగ్ మిసైల్స్, సో ఈ ఇన్కమింగ్ మిసైల్స్ని ఇవి అటాక్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. అందుకనే దీన్ని మిసైల్ డిస్ట్రాయర్ అని అంటారనమాట, క్లియర్. అండ్ దీనికి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అని పేరు అనమాట. గైడెడ్ అంటే ఏంటి? గైడెడ్ ఏంటి అంటే, మనం ఇన్కమింగ్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయాలి అంటే మనం కొన్ని మిసైల్స్ని లాంచ్ చేస్తాం కదా, మనం లాంచ్ చేసే మిసైల్స్ అనేవి మన కంట్రోల్లో ఉంటాయి. అంటే ఆ మిసైల్ ఇట్లా తిరిగి కావాలంటే ఇలా తిరిగి మళ్ళీ దీన్ని కూడా ఇలా అటాక్ చేయగలం అనమాట, ఓకేనా. సో ఇలా ఎలా కావాలి అనుకుంటే మనం వాటిని అలా లాంచ్ చేస్తే వాటిని గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అని అంటాం. సింప్లీ మిసైల్ అనేది లాంచ్ చేసిన తర్వాత కూడా వాటిని మనం గైడ్ చేస్తే వాటిని గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అని అంటాం, రైట్, ఎస్. సో అయితే ఈ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అనేవి ఇండియన్ ఓషన్లో చాలా ఇంపార్టెంట్ అని మనం చూస్తున్నాం. అయితే వీటిని కన్స్ట్రక్షన్ చెయ్యాలి అన్న ఆలోచన అనేది ఇండియాలో మనం ఫస్ట్ టైం
ది 1990స్లో చూస్తామన్నమాట. 1990స్లో ద ఫస్ట్ ప్రోగ్రామ్ టు హ్యావ్ ది గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్టికల్కి ఫార్వర్డ్ అయితే దీని పేరేమని చెప్పాము, ఐఎన్ఎస్ ఇంఫాల్ అని చెప్పాము, అవునా? ఐఎన్ఎస్ ఇంఫాల్ అని చెప్పాను. అయితే ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అండర్ ప్రాజెక్ట్ 15B అని చూస్తాం. ప్రాజెక్ట్ 15B. నేమ్లో బి అనేది ఉంది అంటే అర్థం ఏంటి, ముందు ఏ ఆర్ సంథింగ్ ఏవోటి ఉండాలి కదా, రైట్. అయితే ఇనీషియల్గా 1919లో మనం ప్రాజెక్ట్ 15 అనేది తీసుకొని రావడం జరిగింది. సో ప్రాజెక్ట్ 15 అనేది ఒక గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రోగ్రామ్ని 1990లో స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ప్రోగ్రాం ప్రకారం కొన్ని డిస్ట్రాయర్స్ని క్రియేట్ చేశారు. వాటిని మనం ది ఢిల్లీ క్లాస్ అని పిలుస్తాం. గుర్తుంచుకున్నామా, మిసైల్ డిస్ట్రాయర్స్కి కొన్ని నేమ్స్ అనేవి ఉంటాయి. వాటిని సిటీ నేమ్స్ కానీ, మాన్యుమెంటల్ నేమ్స్ కానీ, ఓషన్ నేమ్స్ కానీ, రివర్ నేమ్స్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటారు. సో దీనికి ఢిల్లీ క్లాస్ అని పేరు అన్నమాట, రైట్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 15B అనేది తర్వాత తీసుకొచ్చారు. క్లియర్? ప్రాజెక్ట్ 15A 15 తర్వాత ప్రాజెక్ట్ 15A తీసుకొచ్చారు. దీన్ని కోల్కతా క్లాస్ అని పిలుస్తారనమాట, ఓకేనా? సో ఈ మిసైల్ డిస్ట్రాయర్స్కి సిటీ నేమ్స్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు సార్, రైట్, ఇప్పుడు మనం ది ప్రాజెక్ట్ 15B అనేది చూస్తాం. క్లియర్? ప్రాజెక్ట్ 15, 15A, 15A తర్వాత 15B. సో 15 అనేది ఢిల్లీ క్లాస్, 15A అనేది కోల్కతా క్లాస్, 15B అనేది ఇట్ ఈస్ ది విశాఖపట్నం క్లాస్, ఓకేనా? 15B అనేది విశాఖపట్నం క్లాస్ అని చూస్తాం. అయితే ఈ విశాఖపట్నం క్లాస్లో దేర్ ఆర్ 4 మిసైల్ డిస్ట్రాయర్స్. అంటే నేమ్ అనేది ప్రాజెక్ట్ 15B ఓవరాల్గా. అవి ఏ క్లాస్ అంటే విశాఖపట్నం క్లాస్ అని చెప్తారు. ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం ఫస్ట్ వన్. ఈ విశాఖపట్నం క్లాస్లో ఫస్ట్ డిస్ట్రాయర్ ఏంటి? ఐఎన్ఎస్ విశాఖపట్నం. క్లియర్? ఐఎన్ఎస్ విశాఖపట్నం అనేది ఫస్ట్ వన్. అయితే ఐఎన్ఎస్ విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ మనకి ది ఐఎన్ఎస్ మొర్మోగావ్. క్లియర్? ఐఎన్ఎస్ మొర్మోగావ్ అనేది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంఫాల్. క్లియర్? థర్డ్ వన్ మొన్న లాంచ్ చేసిన ఐఎన్ఎస్ ఇంఫాల్. అండ్ లాస్ట్ వన్ దట్ ఈజ్ ఐఎన్ఎస్ సూరత్. అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ 15B ప్రకారం ఒక 4 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ని స్టార్ట్ చేస్తున్నారు అండర్ ది నేమ్ ఆఫ్ విశాఖపట్నం క్లాస్. జనరల్గా క్లాస్కి నేమ్ ఎట్లా పెడతారంటే ది ఫస్ట్ మిసైల్ డిస్ట్రాయర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా సేమ్ నేమ్ ఉంటుందన్నమాట. ఐఎన్ఎస్ విశాఖపట్నం కదా, అందుకే వీటికి విశాఖపట్నం క్లాస్ అని పిలుస్తారు. ఈ విశాఖపట్నం క్లాస్లో ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మొర్మోగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్, ఐఎన్ఎస్ సూరత్. సో ఈ విధంగా ఈ 4 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ని ప్రాజెక్ట్ 15B ప్రకారం విశాఖపట్నం క్లాస్లో పెట్టడం అనేది జరిగింది. అయితే దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు సార్? అయితే ఈ ప్రాజెక్ట్ 15B అనేది ఇండియాలో మెజగాన్ డాక్ షిప్యార్డ్ లిమిటెడ్ అనేది ఉంది ముంబైలో. సో వాళ్ళే ఈ మిసైల్ డిస్ట్రాయర్స్ని కన్స్ట్రక్షన్ అనేది చేస్తారనమాట, రైట్. ఇవి చాలా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అమ్మ. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ, అంటే హై అండ్ టెక్నాలజీ అనేది వీటికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్ ఆటోమేటిక్గా ఇవి చాలా వరకు వర్క్ అవుతాయి అన్నమాట, రైట్. అయితే ఒక్కసారి చూడండి, ఇంకా స్పెషాలిటీస్ అనేవి చూడండి. ఈ ప్రాజెక్ట్ 15B ప్రకారం ఉన్న విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్లో మనం ఈవెన్ బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా లాంచ్ చేయగలము, ఓకేనా. అవసరమైన పక్షంలో వీటి నుంచి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని కూడా లాంచ్ చేయగలము, రైట్. అండ్ కొన్ని ది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కూడా లాంచ్ చేయగలం. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అంటే ఇది మన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అనుకోండి. అయితే ఇక్కడి నుంచి ఒక రాకెట్ అనేది లెట్స్ టేక్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది వస్తుంది దీన్ని అటాక్ చేయడానికి. అయితే మన వాళ్ళు దీన్ని షూట్ చేయగలరు అనమాట. ఇది సర్ఫేస్ కదా, సర్ఫేస్ టు ఎయిర్ అనమాట, క్లియర్. సర్ఫేస్ టు ఎయిర్ని లాంచ్ చేసే మిసైల్స్ని కూడా ఈ విశాఖపట్నం క్లాస్ లాంచ్ చేయగలది. అండ్ ఇంకా బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా ఇది లాంచ్ చేయగలదు అనమాట, క్లియర్. అండ్ ఈ సర్ఫేస్ టు ఎయిర్ కూడా దగ్గరలో కాదు, మీడియం రేంజ్లో ఉన్నా సరే, క్లియర్. సో ఇది మీడియం రేంజ్లో అంటే చాలా డిస్టెన్స్లో, అట్లీస్ట్ ఒక 100 to 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా సరే దీన్ని ఇది ఈజీగా టార్గెట్ చేసి లాక్ ఇన్ చేయగలదన్నమాట. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ 15B
అండ్ ఈ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ అన్నమాట, రైట్. అయితే ఇట్లాగే మనకి దెర్ ఆర్ ప్రాజెక్ట్ 75 అండ్ ప్రాజెక్ట్ 75I. ప్రాజెక్ట్ 75 ప్రకారం మనం సబ్మెరైన్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ప్రాజెక్ట్ 15 ప్రకారం చూడండి, ప్రాజెక్ట్ 15 P15 ప్రాజెక్ట్ 15 ప్రకారం గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా. అలానే ప్రాజెక్ట్ 75 ప్రకారం క్లియర్, ప్రాజెక్ట్ 75 ప్రకారం మనం ది సబ్మెరైన్స్ క్లియర్, సబ్మెరైన్స్ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, రైట్. హోప్ దిస్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్. మీకు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ 15B అంటే ఏంటి, ప్రాజెక్ట్ 15లో ఏమున్నాయి, 15A 15B 15Bలో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఏం లాంచ్ చేసాము. ఆల్రెడీ విశాఖపట్నం లాంచ్ అయిపోయింది, మొర్ముగాం అనేది ఆల్రెడీ 2 కూడా రన్నింగ్లో ఉన్నాయని చూస్తాం. INS ఇంఫాల్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇంకా లాస్ట్ దట్ ఈజ్ సూరత్. ఒకవేళ సూరత్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ 15C అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా మరింత అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ని తీసుకొని రావడం జరుగుతుందన్నమాట, రైట్. మనకి ఎంత ఆర్మ్ ఎక్విప్మెంట్గా ఉంటే ఇండియన్ ఓషన్ని అంత బాగా మనం కాపాడుకోగలం అనమాట, రైట్. సో అందుకని ఈ ఆర్టికల్ అంతా కూడా ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ది గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ప్రోగ్రామ్. ఈ వార్షిప్స్ అనేవి ఇండియా యొక్క స్టేటస్ అనేది పెంచుతుంది. ఇవి మొత్తం కూడా మనం చాలా వరకు క్లియర్ అర్థమవుతుందా, మోస్ట్లీ 75% ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతిదీ కూడా మనం ఇండిజీనియస్గానే తయారు చేసుకోవడం జరుగుతుంది. సో దీంతో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుంది. ఇండియా డిఫెన్స్ స్కిల్స్ కూడా గ్లోబల్ లెవెల్లో పెరుగుతాయి. ఒకసారి మనకి వీటి మీద నేమ్ ఫేమ్ అనేది గ్లోబల్ లెవెల్లో వచ్చింది అంటే మనకి ఫారెన్ కంట్రీస్ నుంచి ఆర్డర్స్ కూడా వస్తాయి, కాబట్టి రెవెన్యూ కూడా గవర్నమెంట్కి వస్తుందన్నమాట, రైట్. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండిజీనియస్ మిషన్ అండర్ ఇండియా, క్లియర్. ఇండియన్ కంపెనీస్ తీసుకుంటున్న ఈ మిషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా, రైట్. ఎస్, ఆర్టికల్ అంతా అర్థమైంది కదమ్మా. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ ఒకసారి చూడమ్మా, కొత్త బ్యాచెస్ అనేవి ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఎవర్ ఫీజ్ అమ్మా. విశాఖపట్నంలో ఫీజు అనేది కేవలం 45,000కే లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 45,000కే మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. 1 January 2024 నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. సో ఆఫర్ అనేది 31 December వరకు మాత్రమే ఉంటుందమ్మా 45,000కి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, మిస్సింగ్ టీబీ కేసెస్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్, రైట్. సో యాజ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది హెల్త్ సెక్టర్, ఈ టీబీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పబ్లిక్ హెల్త్ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. పబ్లిక్ హెల్త్ అయితే ఇక్కడ టీబీ కేసెస్ అనేవి ఈ ప్రైవేట్ సెక్టర్లో కొన్ని కేసెస్ అనేవి నోట్ డౌన్ అవ్వడం లేదు అని అంటున్నారు. సో ఎప్పుడైనా డేటా అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. హెల్త్ రిలేటెడ్ డేటా అనేది ప్రాపర్గా ఉన్నట్లయితే దీన్ని రిలేటెడ్ హెల్త్ పాలసీస్ కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది, అవునా. సో మిస్ఇన్ఫర్మేషన్ వలన డయాగ్నోసిస్ అంటే ప్రాబ్లం ఎక్కడుందో పూర్తిగా లెజిస్లేటివ్ మేకర్స్కి అర్థం కాదనమాట. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం ఈ టీబీ అనేది ఇన్ జనరల్గా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో టీబీ రిలేటెడ్ ఇష్యూ దట్ ఈస్ ద షార్ట్ అండ్ టీబీ ట్రైల్స్ గురించి కూడా ఉంది. సో దాని గురించి అసలు టీబీ అంటే ఏంటి, ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, అవన్నీ కూడా ఒకేసారి మనం క్లియర్గా జాగ్రత్తగా చూద్దాం. సో ఆర్టికల్ అనేది జాగ్రత్తగా వినండి అమ్మా. టీబీ అనేది ఇట్ ఈస్ ఎ ట్యూబర్క్యులోసిస్, ఇట్ ఈస్ కాస్డ్ బై బ్యాక్టీరియా, క్లియర్. టీబీ ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. బికాజ్ దిస్ ఈజ్ ది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో దిస్ ఈజ్ ది కాజింగ్ ఏజెంట్ ఫర్ ట్యూబర్క్యులోసిస్. అయితే దీని వలన బాడీలో సివియర్ డ్యామేజెస్ అనేవి జరుగుతాయి. అండ్ దిస్ ఈజ్ అ సివియర్ డిసీజ్, ఇట్ థ్రెటన్స్ ది లైఫ్ ఆఫ్ ది పర్సన్ ఆల్సో, రైట్. సో ఎవరికైతే ట్యూబర్క్యులోసిస్ అనేది వస్తుందో వాళ్ళ ప్రాణాలకి కూడా ప్రమాదం అనేది ఉంటుందన్నమాట, రైట్. సో అందుకనే దీన్ని లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అని కూడా అంటాం. అయితే ఈ ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ అనేది ఫస్ట్ హిస్టారికల్గా చూసుకుంటే ఇది 3000 BCలోనే ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ ఉంది అని చెప్పి ఈజిప్షియన్ రికార్డ్స్లో మనకి తెలుస్తుంది అనమాట, క్లియర్. ఈజిప్షియన్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్ట్లో 3000 BCలోనే టీబీ డిసీజ్ అనేది ఉంది. అంటే అర్థం చేసుకోండి, లాస్ట్ 5000 years నుంచి కూడా ఈ టీబీ డిసీజ్ అనేది
కంటిన్యూస్గా హ్యూమన్ పాపులేషన్ సర్క్యులేషన్లో ఉంది. అంటే దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బ్యాక్టీరియా అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. క్లియర్? అయితే వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఏంటి సార్, టీబీ డిసీజ్ వస్తే దానికి క్యూర్ అనేది లేదా అంటే నో, దిస్ ఈజ్ ఏ క్యూరబుల్ డిసీజ్. గుర్తుంచుకున్నామా, క్యూరబుల్ డిసీజ్. సో ఇటువంటి పాయింట్స్ అనేవి యూపీఎస్సి ప్రిలిమ్స్లో కూడా చాలాసార్లు అడిగింది. ఒక డిసీజ్ అనేది క్యూరబుల్లా నాన్ క్యూరబుల్లా, దానికి రిలేటెడ్ ఏదైనా ట్రీటబుల్లా కాదా, మెడిసిన్స్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది. ఈజ్ దిస్ ఏ క్యూరబుల్ డిసీజ్? ఎస్, ఇది క్యూరబుల్ డిసీజే అండ్ ఇది ట్రీటబుల్ డిసీజ్. అంటే దీనికి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే సార్ ఇది క్యూరబుల్ డిసీజ్ అండ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా కేసెస్ అనేవి ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఇంకా ఉన్నాయి అంటే మెయిన్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చెప్తున్నారనమాట. లైక్ ఈ మెడికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ, ఆర్ మెడికేషన్ టైమింగ్స్ అనేవి చాలా లెందీ టైమింగ్స్ ఉన్నాయి అని, క్లియర్, అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుందని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇన్ జనరల్గా ఇదంతా కూడా చూడండి అమ్మా. క్లియర్? బట్ టీబీ ఎవరికైతే వస్తుందో ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి అది సింపుల్గా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. క్లియర్? సింపుల్గా ట్రాన్స్మిట్ కూడా అవుతుంది. అండ్ గ్లోబల్ ఇంపాక్ట్ అనేది చూసుకుంటే గ్లోబల్ లెవెల్లో చాలా వరకు డిసీజ్ బర్డన్గా చాలామంది ఉన్నారనమాట. రైట్? అండ్ ఫ్యూ థింగ్స్ యూ షుడ్ నో, దట్ ఈజ్ ఈ టీబీ అనేది దీంట్లో కొన్ని డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ నేమ్స్ అనేవి ఇప్పుడు వినండి, నెక్స్ట్ అనాలిసిస్ చెప్తున్నప్పుడు మళ్ళీ చెప్తాను. రైట్? దిస్ ఈజ్ ది ఎండిఆర్ అని అంటాం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఎండిఆర్ టీబీ అని అంటాము. అండ్ నెక్స్ట్ ది ఎక్స్డిఆర్ టీబీ అంటే ది ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అంటాం అనమాట. క్లియర్? సో ఇక్కడ సింపుల్ ఎక్స్ అనేది పెట్టింది, ద ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. సో ఇవేంటో నేను నెక్స్ట్ క్లియర్గా అంతా కూడా మళ్ళీ మీకు చెప్తాను. రైట్? ఎస్. అయితే దీనికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే ఎస్, ఆఫ్ కోర్స్. క్లియర్? దెర్ ఈజ్ ది బీసీజీ వ్యాక్సిన్ అని చూస్తాం, బీసీజీ వ్యాక్సిన్ అనేది చూస్తాం. అయితే కొంత డేటా అనేది ఇంపార్టెంట్. ఆ డేటా అనేది చూసుకున్నట్లయితే ఇది గ్లోబల్ లెవెల్లో ఎంత థ్రెట్ ఉందో మనకి అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి అదంతా కూడా చూడండి. కంప్లీట్ యూపీఎస్సీ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది జిఎస్ 1, 2, 3, 4 కంప్లీట్ మీకు ప్రోగ్రామ్ అనేది వస్తుంది, ఇంక్లూడింగ్ ఎస్ఐతో సహా మీకు వస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ అనేది కేవలం 18,000 రూపీస్కి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట. క్లియర్? సో కేవలం 18,000 రూపీస్కి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నెంబర్ చూడండి, 7893899553. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనమాట. కేవలం 18,000 రూపీస్కి బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా వస్తున్నాయి. మరొక బ్యూటిఫుల్ ఆఫర్ చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ ఫుల్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. క్లియర్? సో మీకు కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 45,000కి తీసుకొని రావడం జరిగిందమ్మా. ఇక్కడ మీకు జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది అండ్ యూపీఎస్సీ యాడ్ ఆన్ ప్యాక్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్తో సహా. క్లియర్? మీరు ఒక్కసారి చూడండి, మీకు కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే సరిపోతుందంటే 18,000 పెట్టి మీరు స్టార్ట్ చేయగలరు. అండ్ ఇంకా మీకు గ్రూప్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ప్రతి దానికి కూడా యాక్సెసిబిలిటీ ఆల్ ఇన్ ఆల్ కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ 45,000 మీరు అమౌంట్ అనేది పే చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకోగలరు అనమాట. సో కొత్త బ్యాచ్ అనేది January 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 31st December వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ అమ్మ. బ్యూటిఫుల్ ఆఫర్. 60,000 ఫీజు అనేది కేవలం 45,000కే పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. గ్లోబ్ అంతా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలో 27%. క్లియర్? సో 27% ఆఫ్ గ్లోబల్ కేసెస్ అనేవి ఇండియాలో ఉన్నాయన్నమాట. క్లియర్? అంటే గ్లోబల్లో 100 మెంబర్స్కి ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ ఉంటే గ్లోబ్ అంతా కలిపి అందులో 27 పీపుల్ ఇండియాలోనే ఉన్నారనమాట. సో ఇండియా అనేది వరల్డ్స్ హైయెస్ట్ కంట్రీ వైజ్ టీబీ బర్డన్ అనమాట. క్లియర్? అంటే ఏ కంట్రీలో అయినా 5 or 10 అట్లా ఉంటే ఇండియాలో మాత్రం చాలా హ్యూజ్ నెంబర్లో ఉంది అని చెప్తున్నారు. అందుకని ఇండియాని ది గ్లోబల్ టీబీ క్యాపిటల్గా పిలుస్తున్నారన్నమాట. గ్లోబల్ టీబీ క్యాపిటల్ అంటే హయ్యెస్ట్ బర్డన్ అనేది ఇండియాలో ఉంది అని చెప్తున్నారనమాట. రైట్? అయితే సార్ ఇంత పెద్ద ప్రాబ్లంకి ఇండియాలో ప్రోగ్రామ్ స్కీమ్స్ ఏమీ లేవా అంటే నో, దెర్ ఈజ్ అ బ్యూటిఫుల్ స్కీమ్, దట్ ఈజ్ ది నేషనల్ ట్యూబరిక్యులోసిస్
ఎలిమినేషన్ ప్రోగ్రామ్. క్లియర్. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు లాస్ట్ డికేడ్లో. అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్కమ్ కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఈ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ప్రకారం దాదాపుగా ఇండియాలో 17 మిలియన్ పీపుల్, క్లియర్, 17 మిలియన్ అంటే 1,70,00,000 మందికి టీబీ రిలేటెడ్ ఈ డిసీజ్కి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది. క్లియర్. అండ్ ఇందులో దాదాపుగా 14 lakh చిల్డ్రన్ కూడా ఉన్నారు. గుర్తుంచుకోండి, ఈ టీబీ అనేది బోత్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ ఇద్దరికి కూడా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. చిల్డ్రన్ కూడా ఎక్కువ మందే ఉన్నారు అని చూస్తాం. బట్ లాస్ట్ 10 yearsలో ఈ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ప్రకారం 17 మిలియన్ పీపుల్ అంటే 1.7 crore పీపుల్ని అవుట్ ఆఫ్ టీబీ డేంజర్ నుంచి బయటికి తీసుకొని రావడం జరిగింది. అయితే మరి ఏమైంది సార్? ఎస్, దెర్ ఈజ్ ది COVID-19 ఇన్ బిట్వీన్. 2019-20లో ఎప్పుడైతే కోవిడ్ చాలా సివియర్గా ఎఫెక్ట్ అయిందో ముందు వరకు చేసుకున్న గెయిన్స్ అన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల లాస్ అయిపోయింది అని చెప్తున్నారనమాట. కోవిడ్ అనేది చాలా హాస్పిటల్స్లో బర్డెన్సమ్గా తయారైంది. హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ అనేది కోవిడ్ పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఈ టీబీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో చాలామందికి మళ్ళీ బ్యాక్ ఫైర్ అయ్యి ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ అనేది పెద్దదవ్వడం అనేది జరిగిందనమాట. మనం చాలా కష్టపడి సంపాదించుకున్న విన్నింగ్స్ అంతటినీ కూడా COVID-19 వల్ల తగ్గిపోయింది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఇది మన డిసీజ్ మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తుంది. చాలా ప్రాబ్లమేటిక్గా తయారయ్యింది ఇండియాలో అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఎందుకంటే టీబీ వల్ల వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, లెట్స్ టేక్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, వీడికి టీబీ డిసీజ్ ఉంది అని వీడు మెడికేషన్ స్టార్ట్ చేశాడు అనుకోండి. మెడికేషన్ అయితే ఈ మెడికేషన్ కంటిన్యూ చేస్తున్నాడు, మధ్యలో కోవిడ్ వచ్చింది. అర్థమైందా? సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోవిడ్ అనేది వచ్చింది. అయితే ఈ మెడికేషన్ యాక్సెసిబిలిటీ అనేది మనకు లేదనమాట. క్లియర్. మెడికేషన్ యాక్సెసిబిలిటీ వాడికి కట్ అయింది. సో అయితే వాడు డ్రగ్స్ తీసుకోవడం అనేది కొన్ని రోజులు ఆపేశాడు, అంటే మెడికేషన్ తీసుకోవడం ఆపేశాడు. సో దీనివల్ల ఆల్రెడీ బాడీలో బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఇది చాలా ఎఫిషియెంట్గా తయారైపోయి నెక్స్ట్ ఒకవేళ మెడిసిన్స్ వేసినా పని చేయదు. దాన్నే మనం మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అని అంటాం. అర్థమైందా? ఎందుకంటే బ్యాక్టీరియాకి అలవాటైపోయింది, ఏ మెడిసిన్ వస్తుందో అలవాటైపోయింది. ఆ మెడిసిన్ వస్తే ఇది మరి ఎఫెక్టివ్గా ట్రీట్ అవ్వకుండా చేస్తుందన్నమాట. దీన్ని మనం MDR మల్టీ డ్రగ్ రెసిస్టెంట్గా కింద చూస్తామన్నమాట. క్లియర్. సో ఈ సిచ్యువేషన్స్ లైక్ ఈ మెడికేషన్స్ కానీ ఏవైతే కంటిన్యూ చేస్తే పర్వాలేదు, డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవ్వకపోతే మాత్రం ఈ డిసీజెస్ అనేవి మళ్ళీ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్. సో అందుకని ది NTEP ప్రోగ్రామ్ ప్రకారం మనం తెచ్చుకున్న గెయినింగ్స్ అన్నీ కూడా లాస్ అయ్యాయి అని చూస్తామన్నమాట. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ ఉండమ్మా. సో ఇన్ జనరల్గా టీబీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిల్డ్రన్లో ఎక్కువగా ఉంది. ఈ మెడికేషన్ ప్రాసెస్ అనేది చైల్డ్ అన్ఫ్రెండ్లీ అని చెప్తున్నారనమాట. చైల్డ్ అన్ఫ్రెండ్లీ. ఎందుకు సార్ చైల్డ్ అన్ఫ్రెండ్లీ అంటే, ఒకటి, ఎవరికైనా టీబీ డిసీజ్ వస్తే వాళ్ళు లీస్ట్ 6 months మెడికేషన్ కంటిన్యూ చేయాలి. అర్థమవుతుందమ్మా? 6 months కంటిన్యూస్గా టీబీ మెడికేషన్ కంటిన్యూ చేయడం అంటే దట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది చిల్డ్రన్. క్లియర్. సో చిల్డ్రన్ జనరల్గానే కేర్లెస్గా ఉంటారు. సో 6 months కంటిన్యూస్గా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి మెడికేషన్ తీసుకోవాలి, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి అనేది చాలా కష్టం. ఈవెన్ చిల్డ్రన్కి కాదు, అడల్ట్స్కి కూడా ఇది కష్టమైన ప్రాసెస్ అని చెప్తున్నారనమాట. క్లియర్. బట్ ఈ 6 months అట్లీస్ట్ మినిమం 6 months ట్రీట్మెంట్ ఉంటేనే టీబీ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అని చెప్తున్నారనమాట. రైట్. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ 6 months కూడా కేవలం ఒక ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్లు కాదు, అట్లీస్ట్ ఏ వ్యక్తి అయినా సరే డేకి ఒక 3 to 4 ట్యాబ్లెట్స్ అయినా మినిమం తీసుకోవాలి. అంటే అర్థం చేసుకోండి, డేకి 4 ట్యాబ్లెట్స్ తీసుకుంటూ 6 months కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ తీసుకోవడం అనేది చాలా కష్టంగా మారింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకేంటి అంటే ది డ్రగ్ సైజ్ కూడా. క్లియర్. ఆ ట్యాబ్లెట్స్ సైజ్ కూడా అండ్ ఈవెన్ ఆ ట్యాబ్లెట్ యొక్క టేస్ట్ రిలేటెడ్ థింగ్స్ కూడా చాలా వరకు ప్రాబ్లమేటిక్గా ఉన్నది. దట్ ఈజ్ ఏ స్వాలో డిఫికల్టీ డ్రగ్ అని చెప్తున్నారు. అంటే ఆ ట్యాబ్లెట్స్ మింగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అడల్ట్స్కే కష్టంగా ఉన్నప్పుడు చిల్డ్రన్కి ఇంకా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో అందుకని ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి.
అండ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి కంటిన్యూస్గా 3 to 4 ట్యాబ్లెట్స్ అనేవి డైలీ వేస్తూ మంత్స్ టుగెదర్ వేస్తున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వితిన్ 1 or 2 monthsలో కనిపిస్తున్నాయి అనమాట. అర్థమవుతుందా? సో కంటిన్యూస్గా 3 to 4 ట్యాబ్లెట్స్ వేస్తున్నారు, ఒక 2-3 monthsలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించిన వెంటనే భయంతో ఆల్రెడీ డాక్టర్స్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ని ఆపేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అయినా, వెయిట్ గెయిన్ అయినా, హెయిర్ ఫాల్ అయిపోయినా, స్లీపింగ్ డిజార్డర్స్ వచ్చినా, ఇట్లాంటివి ఏవి వచ్చినా అమ్మో ఈ ట్యాబ్లెట్స్ నాకు పడట్లేదు, మరి నేను వీటిని వాడకూడదు అని అనుకుంటూ ఈ ట్యాబ్లెట్స్ యూసేజ్ అనేది వాళ్ళు ఆపేస్తున్నారు. అలా ఆపేయడం వలన బాడీలో కొద్దిగా తగ్గిసి డిసీజ్ బర్డన్ ఇదంతా అనుకోండి, డిసీజ్ బర్డన్ ఇదంతా అయితే ఒక 2 months కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ అనేవి వేస్తే, క్లియర్, 2 months కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ అనేవి వేస్తే డిసీజ్ బర్డన్ అనేది తగ్గుతుంది. క్లియర్, లెట్స్ టేక్ హాఫ్కి వచ్చింది డిసీజ్ బర్డన్. క్లియర్. సో బ్యాక్టీరియా యొక్క పవర్ అనేది తగ్గిపోయింది, హాఫ్కి వచ్చింది అనుకోండి. అయితే ఈ టైంలో ట్యాబ్లెట్స్ వాళ్ళు ఆపేయడం వలన ఈ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ గ్రో అయిపోతుంది. ఈ రెడ్ ఏరియా అనేది చాలా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్గా తయారవుతుంది. అర్థమైందా? సో ఈవెన్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్న ఆలోచనతో ట్యాబ్లెట్లు ఏవైతే ఆపేస్తున్నారో వాటి వలన బాడీలో కొత్త టీబీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త టీబీని చాలా డ్రగ్స్తో, క్లియర్, చాలా వరకు కూడా మనకు ప్రస్తుతంగా ఉన్న డ్రగ్స్తో దాన్ని కంట్రోల్ చేయలేము అని చెప్తున్నారనమాట. అర్థమైందా? సో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటున్నాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్కి అన్ఫ్రెండ్లీగా ఉంది, 6 months కంటిన్యూయేషన్ డిఫికల్టీ ప్రాసెస్, సైజ్ చాలా పెద్దగా ఉంటున్నాయి, స్వాలో డిఫికల్టీ డ్రగ్స్ అని అంటున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆపేస్తున్నారు, కంటిన్యూస్గా మొత్తం సైకలాజికల్గా మోటివేటెడ్గా ఉంటూ ఈ ట్యాబ్లెట్స్ని తీసుకుంటూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది ఒక హెక్టిక్ టాస్క్గా మారింది ట్యూబర్క్యులోసిస్ డిసీజ్లో అని చెప్తున్నారనమాట. సో అందుకని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారంటే, ఈ మొత్తం మెడికేషన్ ప్రాసెస్ వల్ల కదా ప్రాబ్లం వస్తుంది, కొత్త అప్రోచెస్ అనేవి తీసుకొని రండి. అంటే ఖచ్చితంగా 6 months వేసుకునే ప్రాజెక్ట్ లేకున్నా కాస్త తక్కువ టైంలో కంప్లీట్ అయ్యేది అప్రోచ్ ఉన్నది అంటే దానివలన డిసీజ్ తగ్గుతుంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అనమాట. అయితే దాని మీద కొత్త స్టడీస్ అనేవి జరిగాయి అన్నమాట. దట్ ఈస్ రిగార్డింగ్ ది షార్టర్ రెజిమెన్. క్లియర్, షార్టర్ రెజిమెన్ అంటే అర్థం ఏంటి? 6 months టైం కాకుండా తక్కువ మంత్స్లో సేమ్ ఎఫిషియన్స్తో ఉండడానికి ప్రోగ్రామ్ ఏదైనా ఆలోచించడానికని ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. షార్టర్ అంటే తక్కువ టైంకి అనమాట. క్లియర్, రైట్. అయితే ఈ కొత్త స్టడీస్ అనేవి చేశారు అండర్ ది నేమ్ ఆఫ్ ది షైన్ ట్రయల్స్. క్లియర్, షైన్ ట్రయల్స్ అని చూస్తాము. ఈ షైన్ ట్రయల్స్లో 1200 పీపుల్ని స్టడీ చేశారు. అయితే పీపుల్ అందరూ కూడా ఫ్రమ్ ది నేషన్స్ ఆఫ్ ఇండియా, జాంబియా, ఉగాండా, సౌత్ ఆఫ్రికా, ఈ 4 countries నుంచి ఎవరైతే టీబీ పీపుల్ ఉన్నారో వాళ్ళని కంట్రోల్డ్గా తీసుకుంటూ ఈ షైన్ ట్రయల్స్ ప్రకారం క్లియర్గా ట్రయల్ రీసెర్చెస్ అనేవి చేయడం జరిగింది. దీంట్లో ఎక్సెప్షనల్ అవుట్కమ్స్ అనేవి వచ్చాయి అని చెప్తున్నారనమాట. ఎస్, దిస్ ఈజ్ ఎ గుడ్ మూమెంట్ దట్ ఈ ట్రయల్స్లో కొన్ని కొత్త ట్రయల్స్లో ఈ కొత్తగా 4 month ట్రీట్మెంట్లోనే టీబీ కంప్లీట్గా క్యూర్ అయ్యే విధంగా కొంతమందికి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో 6 months ప్రాసెస్ నుంచి 4 months ప్రాసెస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రయల్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఎగ్జిస్టింగ్ ట్రయల్స్ ప్రకారం అయితే మాత్రం 4 monthsలో కొంతమందికి క్లియర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని అంటున్నారనమాట. సో 6 months వేసుకోలేకపోతున్నారు. జనరల్గా 4 months ఉన్నప్పుడు లెట్స్ టేక్ ఒక 2 months 3 months వేసుకున్నారనుకోండి, అప్పటికీ వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నా మరొక 1 month కదా అన్న మోటివేషన్తో వాళ్ళు ఉండగలరన్నమాట. సో అప్పుడు ప్రోగ్రామ్ యొక్క ఫీజిబిలిటీ పెరుగుతుంది. ఫీజిబిలిటీ అంటే ఏంటి? 4 month ప్రోగ్రామే కదా, కంటిన్యూ చేయగలమన్న కాన్ఫిడెన్స్ అనేది ప్రజల్లోకి వస్తుంది అని చెప్తున్నారనమాట. అయితే ఈ డీటెయిల్డ్ ట్రయల్ రిపోర్ట్స్ అనేవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా అంతా అబ్జర్వ్ చేసి ఈ గైడ్లైన్స్ని వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేశారనమాట. క్లియర్. అండ్ యాజ్ ఆఫ్ నౌ 4 month స్పెసిఫిక్ ట్రయల్స్ అండ్ మరొకటి 2 month స్పెసిఫిక్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఒకవేళ టీబీ డిసీజ్ బర్డెన్ కనుక 2 month ట్రయల్స్లో అందరికీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టీబీ అనేది గ్లోబల్ లెవెల్లో తగ్గించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే
లాస్ట్ డికేడ్స్ నుంచి కూడా క్లియర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా నేషన్స్ ట్రై చేస్తున్నారు కంప్లీట్గా టీబీ అనేది తగ్గించడానికి. బట్ బికాజ్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, ది ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెన్స్ వలన టీబీ బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది. బట్ ఇప్పుడు కంప్లీట్గా గ్లోబ్ అంతా కూడా యునైట్ అయ్యి ఈ టీబీ ప్రాబ్లం అనేది తగ్గించాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఆథర్ ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ బట్ దీన్ని కంట్రోల్ చేయగలము అని చెప్తున్నారు. దట్ ఈస్ రిగార్డింగ్ ది కాస్ట్ ఎఫెక్టివ్. క్లియర్. సో యాజ్ ఆఫ్ నౌ కంటిన్యూస్ 6 months మెడికేషన్ అండ్ ఈ డిసీజ్ రిలేటెడ్ ట్రయల్స్ వాటికి చాలా వరకు కూడా కాస్ట్ అవుతుంది. బట్ గ్లోబ్ అంతా కూడా తలుచుకుంటే ఈ యొక్క కాస్ట్ ఎఫెక్టివ్గా దీన్ని తయారు చేయగలరు. అంటే అర్థం ఏంటి, దీంట్లో నేషన్స్ ఫండింగ్ అనేది చేయాలి. అండ్ కొంతమంది ఫండ్స్ ఎవరైతే ఇస్తారో, ఉదారంగా ఎవరైతే విరాళాలు ఇస్తారో వాళ్ళ డబ్బులు కూడా కలెక్ట్ చేయాలి. క్లియర్. అండ్ ఈ రీసెర్చ్ ల్యాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లీట్ ప్రాఫిట్ మోటివ్ కాకుండా కాస్త సొసైటల్ మోడ్లో కూడా ఆలోచించి వీటిని కాస్ట్ ఎఫెక్టివ్గా తయారు చేశారంటే ఫ్యూచర్లో వచ్చే మెడికేషన్స్ అంతా కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒకవేళ మొత్తం 6 months మెడికేషన్ ప్రాసెస్ అనేది యాజ్ ఆఫ్ నౌ టేక్ ద థింగ్ 1 lakh రూపీ అనుకోండి. 1 lakh రూపీ 6 monthsకి ఖర్చు అవుతుంది అని అంటే చాలామంది ఇండియాలో పవర్టీలో ఉన్నవాళ్ళు ఆగిపోతారనమాట. క్లియర్. అండ్ ఈవెన్ ది లోయర్ మిడిల్ ఇన్కమ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది 1 lakh ఖర్చు పెట్టాలి అంటే. అదే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా వచ్చి ఒక 30,000కి అట్లా తగ్గింది అంటే దెన్ పీపుల్ ఫ్రమ్ ది లోయర్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ ఆల్సో మే ట్రై టు గివ్ దిస్ అమౌంట్స్. క్లియర్. సో అందుకనే కాస్ట్ ఎఫెక్టివ్గా తయారు చేయడం అనేది వన్ ఆఫ్ ది గోల్స్ కింద ఉండాలి అని చెప్తున్నారనమాట. రైట్. అయితే ఇండియా ఈజ్ ఎయిమింగ్ టు రెడ్యూస్ దిస్ టీబీ by 2025. క్లియర్. 2025 కల్లా ది కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ టీబీ. క్లియర్. కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ టీబీ అనేది 2025 కల్లా ట్రై చేస్తుంది. బట్ ఇది మరీ అంబిషియస్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా వీ హోప్ సో వీ కుడ్ డూ దిస్. అండ్ ఒకవేళ అవ్వకపోయినా సరే విత్ ఇన్ నో సూనర్ టైం మనం దీన్ని అచీవ్ చేయాలి. సో దీనికి ఒకటే కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ ఫ్రెండ్లీగా తయారు చేయాలి, 6 months టైం అనేది తగ్గించాలి, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే విధంగా డ్రగ్స్ని తీసుకొని రావాలి. అండ్ ప్రజల్లో అవేర్నెస్ రిగార్డింగ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటే పీపుల్ వాళ్ళు మర్చిపోవడం కానీ కొన్ని రోజులు ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేసి ఆపడం కానీ ఇట్లా చేస్తే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెన్స్ అనేవి బాడీలో పెరుగుతాయి అన్న అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్ట్ కానీ, అండ్ ఈ కాస్ట్ తగ్గించడం కానీ ఇవన్నీ కూడా ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని చూస్తామన్నమాట. రైట్. ఎస్. మనం ఒకసారి దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆఫర్ ఆఫ్ ద డే. బిగ్ 4 కాంబోస్. క్లియర్. యూపీఎస్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ కానీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ఈ బిగ్ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం మీకు 10,000 రూపీస్కి మాత్రమే వీటన్నిటి మీద కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. సో ఈ 4 టాపిక్స్ కలిపి మీకు కేవలం 10,000కే అవైలబుల్గా ఉంది. ఆఫర్ అనేది ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. క్లియర్. మీకు ఒకవేళ ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు 7893899553. యూ కెన్ ఆల్సో టేక్ ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ది కరెంట్ అఫైర్స్, సీసాట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కలిపి కేవలం 10,000 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆఫర్ కూడా కేవలం ఈ ఒక్క రోజు మాత్రమేనమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. దిస్ ఈస్ ద అల్టిమేట్ కాంబో ప్రోగ్రామ్. మీకు ఈ 5 కోర్సెస్ అనేవి కేవలం 10,000 రూపీస్కి మాత్రమే మీకు వ్యాలిడిటీతో వస్తున్నాయన్నమాట. క్లియర్. సో ఈరోజు ఒక్కరోజు మాత్రమే వ్యాలిడిటీ. మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. రైట్. ఈ ఆర్టికల్ అనేది చూడమ్మా. లెవీ 20 to 30% health tax on food high in sugar, salt, fat. స్టడీస్ అనేవి చెప్తున్నాయన్నమాట. రైట్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీలో ఇంపార్టెంట్. రైట్. ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మనకి ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 2లో హెల్త్ టాపిక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఎస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ ఈ స్టడీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్తుందన్నమాట. రైట్. అయితే ఈ స్టడీ అంతా దేని గురించి అంటే బికాజ్ ఈ మధ్య డిసీజెస్ అనేవి బేస్డ్ ఆన్ అవర్ కన్జంప్షన్ మీద వస్తున్నాయి. ఓకేనా.
మన ప్రాపర్ కన్జంప్షన్ డైట్ ప్యాటర్న్ లేకపోవడం వల్ల కొన్ని డిసీజెస్ వస్తున్నాయి. సో చూడండి అమ్మా, సో కొన్ని డిసీజెస్ అనేవి మన కన్జంప్షన్ ప్యాటర్న్ వల్ల వస్తున్నాయి. వాటిని మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటామన్నమాట. క్లియర్? నాన్ కమ్యూనికబుల్. అయితే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్. ఒకటి కమ్యూనికబుల్, మరొకటి నాన్ కమ్యూనికబుల్. క్లియర్? నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇఫ్ ఐ సే ఒబెసిటీ. ఎస్, ఒబెసిటీ ఈజ్ ఏ ప్రాబ్లం. ఈ ఒబెసిటీ అనేది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. అయితే ఒబెసిటీ రావడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే బికాజ్ ఆఫ్ పూర్ డైట్ ప్యాటర్న్. క్లియర్? డైట్ ప్యాటర్న్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. రైట్? థ్యాంక్స్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ ఆస్పెక్ట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వరకు ఇంపార్టెంట్ రోల్ పోషించింది. అంటే ఏంటంటే ఇండివిజువల్స్ యొక్క హెల్త్ అనేది ఈరోజు చాలా వరకు బాగుంది అంటే బికాజ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ మెడికల్ ఫెసిలిటీస్. క్లియర్? చాలా వరకు కమ్యూనికబుల్ డిసీజెస్కి తగ్గ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి, హెల్త్ అండ్ హైజీన్ అనేది ఉంది. బట్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఇండివిజువల్స్ వాటిని ప్రొడక్టివ్గా హెల్తీగా యూజ్ చేయకుండా జంక్ ఫుడ్స్ లాంటివి కన్జ్యూమ్ చేయడం వలన ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి వస్తున్నాయన్నమాట. అయితే యాజ్ ఆఫ్ నో గ్లోబ్ అంతా చూసుకుంటే కమ్యూనికబుల్ డిసీజెస్ కన్నా నాన్ కమ్యూనికబుల్ డిసీజెసే ఉన్నాయి. అంటే లిటరల్గా గ్లోబల్లో రైట్. సో కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి వన్ ఉంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి 3, 1:3 రేషియోలో ఉన్నాయన్నమాట. అంటే ఒక కమ్యూనికబుల్ డిసీజ్కి 3 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయన్నమాట. అంటే 3 టైమ్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెసే ఉన్నాయి. అయితే దీనికి కారణం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ డైట్ అండ్ మన కన్జంప్షన్ ప్యాటర్న్స్ అనేవి చాలా వరకు కూడా ఫుడ్స్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయి? HFSS అని అంటారు. HFSS అంటే హై, ఎఫ్ అంటే ఫ్యాట్, క్లియర్? ఎస్ అంటే షుగర్ అండ్ ఈఎస్ అంటే సాల్ట్. రైట్? సో బాడీలో రిక్వైర్డ్, క్లియర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్నా చెప్పిన రికమెండేషన్స్ కన్నా ఎక్కువ కన్జంప్షన్స్ అనేవి చేస్తే దాన్ని HFSS అని అంటారు. హై ఫ్యాట్, షుగర్స్, సాల్ట్ కేటగిరీలోకి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్కి వస్తే మనం చాలా వరకు ఎక్కువ కూల్ డ్రింక్స్, బెవరేజెస్ అనేవి తాగుతాం. సో ఆ కన్జంప్షన్లో మనకి బాడీకి కావాల్సింది కన్నా WHO రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయంటే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ షుగర్స్, WHO చెప్పిన దానికన్నా ఇండియాలో షుగర్ కన్జంప్షన్స్ అనేవి 5 టైమ్స్ ఉన్నాయి. అంటే WHO చెప్పింది అనుకోండి, ఒక డేకి ఒక ఇండివిజువల్ కేవలం 20 గ్రామ్స్ ఆఫ్ షుగర్ మాత్రమే తీసుకోవాలంటే ఇండియాలో 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని కన్జంప్షన్ చేస్తున్నారనమాట. అంటే హై షుగర్స్ అనేవి బాడీకి చాలా డేంజర్ అనమాట. క్లియర్? హై షుగర్స్ అనేవి బాడీకి చాలా డేంజర్. అండ్ హై ఫ్యాట్, కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది ఫ్యూ హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ను కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. అర్థమవుతుందా? సో ఆర్టికల్ అనేది ఏమని చెప్తుంది? ఈ హై ఫ్యాట్, షుగర్, సాల్ట్ కంటెంట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ ఎరేటెడ్ డ్రింక్స్ కానీ వీటన్నిటినీ కూడా తగ్గించాలి. అయితే వీటన్నిటినీ తగ్గించాలి అంటే గవర్నమెంట్కి 2 ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? గవర్నమెంట్కి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టు పర్సుయేడ్. క్లియర్? గవర్నమెంట్ ప్రజల్ని పర్సుయేడ్ చేయాలి. లైక్ మీ హెల్త్కి మంచిది కాదు, సో ఇట్లాంటి ఫుడ్ అనేవి మానేయండి, తినకండి అని పర్సుయేడ్ చేయాలన్నమాట, రిక్వెస్ట్ చేయాలన్నమాట. అండ్ మరొకటి ఉన్నది ఏంటి? దట్ ఈజ్ ది రూట్ ఆఫ్ ఎకనామిక్. క్లియర్? ఎకనామిక్ రూట్ అనేది ఉంది. ఎకనామిక్ రూట్ ఏంటి? దట్ ఈజ్ జనరల్ ఎకానమీ ప్రిన్సిపల్. దట్ ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ యొక్క జనరల్గా ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరిగితే, క్లియర్, ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరిగితే దాని యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. అవునా? సో దిస్ ఈజ్ ఎ సింపుల్ ఎకనామిక్ లాజిక్. ప్రైస్ అనేది పెంచితే దాని యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. క్లియర్? రైట్. అయితే ప్రైస్, ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇఫ్ ఐ సే ది కోకోకోలా. క్లియర్? కోకోకోలా అనేది ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఒక కోకోకోలా టిన్ అనేది లెట్స్ టేక్ 50 రూపీస్ టిన్ అనుకోండి. రైట్? ఎగ్జాంపుల్ కింద క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉందని చెప్తున్నాను. రైట్? కోకోకోలాది 50 రూపీస్ టిన్ అనుకోండమ్మా. అయితే దీంట్లో 40 రూపీస్ ఈ కోకోకోలా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ తన ప్రాఫిట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతున్నాయి. ప్లస్ 10 రూపీస్. క్లియర్? ప్లస్ 10 రూపీస్ అనేది
దిస్ ఈజ్ ట్యాక్స్. క్లియర్? ప్లస్ 10 రూపీస్ ట్యాక్స్. సో ఓవరాల్గా ప్రైస్ అనేది 50కి వస్తుంది. మనం 50 రూపీస్కి ప్రైస్కి కొంటున్నాం. రైట్? అయితే ఇప్పుడు దీని ప్రైస్ పెంచాలి. అయితే నాకు ఒక్కసారి చెప్పండి, ఎప్పుడైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఊరకనే ప్రైస్ అనేది పెంచుతారా? పెంచరు. ఎందుకు? వాళ్ళకు కూడా తెలుసు ఎటువంటి ఛాన్సెస్ లేకున్నా ప్రైస్ అనేది పెంచితే కాంపిటీటర్స్ ప్రైస్ పెంచరు. సో దట్ వీళ్ళ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ పడిపోతుంది, వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి పడిపోతాయి. అందుకే వాళ్ళు పెంచాలి అని ఎప్పటికీ కూడా అనుకోరన్నమాట. సో ప్రైస్ పెరగడానికి 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ దట్ ఈజ్ ఫ్రమ్ ది ఎంటర్‌ప్రెన్యూర్ అనేది క్లోజ్ అయిపోద్ది, ఎప్పుడూ కూడా క్లోజ్ అయిపోతుంది. సో గవర్నమెంట్కి ఉన్న ఆల్టర్నేటివ్ రూట్ ఏంటి? కేవలం ట్యాక్స్ అనే రూట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. రైట్? సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పొలిటికల్ పాలసీస్ అనేవి బేస్డ్ ఆన్ హెల్త్ రిలేటెడ్గా ఉంటే, అంటే నా మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ కొత్త ట్యాక్సెస్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాక్సెస్ మీద ఇంపోజ్ చేస్తుందన్నమాట. సో దీని వలన ఏమవుతుంది అంటే వీటి యొక్క ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. ఇలా ఎక్స్ట్రాగా వేసిన ట్యాక్సెస్ని మనం సిన్ ట్యాక్స్ అని అంటాము. సిన్ అంటే దట్ ఈజ్ చెడు, మంచిది కానిది సిన్ అని అంటాం. అవునా? సో సిన్ ట్యాక్స్ అంటే దట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ట్యాక్స్ ఆన్ ది డేంజరస్ ప్రొడక్ట్స్, అంటే లైక్ బాడీ రిలేటెడ్ హెల్త్ ఆస్పెక్ట్స్లో డ్యామేజ్ చేసే ప్రొడక్ట్స్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది వేస్తే దాన్ని సిన్ ట్యాక్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో మీద ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది ఉంటుంది, ఆల్కహాల్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది ఉంటుంది. వాటిని మనం సిన్ ట్యాక్సెస్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే దీన్నే సిన్ ట్యాక్స్. బట్ ఈ హెల్త్, ఈ షుగర్స్, సాల్ట్స్ ఇన్ జనరల్గా డేంజర్ కాదు కదా, అందుకనే వీటిని సిన్ ట్యాక్స్ అని అనుకున్నా దీన్ని హెల్త్ ట్యాక్స్గా పిలుస్తారనమాట. క్లియర్? కొంతమంది హెల్త్ ట్యాక్స్ అని కూడా అంటారు. సో ఆల్రెడీ 10 రూపీస్ ఉన్నది ఇప్పుడు 50 రూపీస్ అయ్యింది. అయితే ఈ 10 రూపీస్ ట్యాక్స్కి మరొక 10 రూపీస్ ఇంక్రీజ్ చేస్తారు. సో ప్రైస్ అనేది 50 + 10 దట్ ఈజ్ 60 రూపీస్కి వస్తుందన్నమాట. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ప్రైసెస్ అనేవి ఇట్లా పెరిగినట్లయితే వెంటనే కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది, డిమాండ్ అనేది తగ్గిపోతుంది, కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా అయినా ప్రజల యొక్క హెల్త్ని కాపాడాలి అనే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అన్నమాట. రైట్? అయితే దీనికి ఇంకా ఎకానమీలో కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా చెప్తాను, ఒక్కసారి వినండి. దెర్ ఈజ్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ ది ఎలాస్టిసిటీ ఆఫ్ ది ట్యాక్స్. క్లియర్? ఎలాస్టిసిటీ ఆఫ్ ది ట్యాక్స్. ఎలాస్టిసిటీ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? దట్ ఈజ్ ఎ సింపుల్ థింగ్. ఏంటి అంటే ట్యాక్స్ రేట్ అనేది, క్లియర్, ట్యాక్స్ రేట్ అనేది పెంచితే ప్రొడక్ట్ యొక్క కన్జంప్షన్ తగ్గిపోతే దాన్ని ఎలాస్టిసిటీ అని అంటారు. క్లియర్? అంటే ఏంటి? ప్రైసెస్ పెంచితే, క్లియర్, ప్రైస్ పెంచితే కన్జంప్షన్ తగ్గిపోయింది అనుకోండి, ప్రైస్ పెంచినట్లుగా అంటే 10% ట్యాక్సెస్ పెంచితే 10% కన్జంప్షన్ పడిపోయింది అనుకోండి, ఇక్కడ 10% పెంచితే ఇక్కడ 10% పడిపోయింది అనుకోండి, దాన్ని మనం ఎలాస్టిసిటీ అని అంటాము. బట్ ఎకానమీలో ప్రతిసారి కూడా ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ ట్యాక్స్ అనేది ఉంటుంది అని కాదు. కొన్నిసార్లు లెట్స్ టేక్ 10% ఆఫ్ ట్యాక్స్ పెంచినా సరే కన్జంప్షన్ అనేది కేవలం 2% పడింది అనుకోండి, దాన్ని మనం ఇన్ ఎలాస్టిసిటీ అని అంటాం. అంటే ఎలాస్టిసిటీ లేకపోవడాన్ని ఇన్ ఎలాస్టిసిటీ అని అంటాం. సార్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కండిషన్ చూడమ్మా, 10% ట్యాక్స్ పెంచితే 10% పడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ బాస్మతి రైస్ ఉంది. బాస్మతి రైస్ ప్రైసెస్ అనేవి 10% గవర్నమెంట్ పెంచితే మనం ఓకే ఇంత ప్రైస్లో బాస్మతి రైస్ కొనాల్సిన అవసరం లేదు, సో కన్జంప్షన్ అనేది తగ్గిద్దాము అని 10% పెంచిన ట్యాక్స్కి తగ్గట్టుగా మనం తగ్గించేస్తాం అన్నమాట. దాన్ని ప్రైస్ ఎలాస్టిసిటీ అంటాం. రైట్? బట్ సెకండ్ కండిషన్ చూడండి, ప్రైస్ ఇన్ఎలాస్టిసిటీ. ఇక్కడ టేక్ పెట్రోల్ మీద 10% ట్యాక్స్ పెంచినా సరే 2% కన్నా తక్కువ కన్జంప్షన్ అనేది తగ్గుతుందన్నమాట. అంటే అప్పటికీ కూడా ప్రజలు ఎక్కువ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ పెట్రోల్ని తీసుకుంటారు. అవునా? పెట్రోల్ని కొనుక్కుంటారు. అట్లా ఉన్న ప్రొడక్ట్స్కి ప్రైస్ ఇన్ఎలాస్టిసిటీ అని అంటాము. అర్థమవుతుందా? దీన్నే ప్రైస్ ఇన్ఎలాస్టిసిటీ అని అంటాం. ప్రైసెస్ పెంచిన కన్జంప్షన్ అనేది తగ్గదన్నమాట.
అయితే దేనికి ఇన్ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది అంటే రెగ్యులర్ కన్జంప్షన్. క్లియర్? సో రెగ్యులర్గా, రైట్, రెగ్యులర్ అండ్ సబ్స్టిట్యూట్ లేని ప్రొడక్ట్స్కి ఇన్ఎలాస్టిసిటీ అనేది ఉంటుందన్నమాట. పెట్రోల్కి యాజ్ ఆఫ్ నో సబ్స్టిట్యూట్ లేదు సార్. డీజిల్ వెహికల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉంది అంటే దానికి డీజిల్ కొట్టించలేము కదా, రైట్? సో ఇట్లాగా ద పెట్రోల్కి సబ్స్టిట్యూట్ లేదు కాబట్టి ప్రైస్ ఇన్ఎలాస్టిసిటీ అనేది ఉందన్నమాట. అంటే పెట్రోల్ ప్రైసెస్ పెంచినా కన్జంప్షన్ చేస్తారు. లెట్స్ టేక్ దిస్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అండ్ సాల్ట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ కన్జ్యూమ్ ప్రోడక్ట్, అవునా? సో రెగ్యులర్గా తింటారు కాబట్టి ఇక్కడ అండ్ కంపల్సరీ కాబట్టి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్రీస్లో వితౌట్ సాల్ట్ లేకున్నా కర్రీస్ అనేవి చేసుకోలేము కదా, వితౌట్ షుగర్ లేకున్నా సమ్ హాట్ బెవరేజెస్ లైక్ కాఫీ కానీ టీ కానీ హార్లిక్స్ కానీ ఇట్లాంటివి కన్జ్యూమ్ చేయలేము కదా. సో షుగర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో కూడా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, షుగర్స్ అనేవి ఇన్ ఎలాస్టిసిటీలోకి వస్తాయి రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్. షుగర్కి ఆల్టర్నేటివ్ కింద మనం ఏం యూస్ చేయలేం కదా సార్. జాగరీ, ఎస్, జాగరీ కూడా షుగర్ కానీ జాగరీ కానీ రెండు కూడా షుగర్ కేన్ నుంచి తయారు చేస్తారు కదా, రెండిట్లో కూడా సుక్రేజ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? అవునా? రైట్. సో ఏ విధంగా అయినా సరే షుగర్స్ అనేవి బాడీకి వెళ్ళకూడదు అని చెప్తారు, రైట్? ఎస్, దిస్ ఈజ్ ఫైన్. బట్ ఒకసారి చూడండి, ఇక్కడ ఇన్ ఎలాస్టిసిటీ అనేది షుగర్స్కి వస్తుంది. అయితే ఆథర్ ఏమని చెప్తున్నారంటే 10% ట్యాక్సెస్ పెంచితే షుగర్ కన్జంప్షన్ అనేది 2% తగ్గుతుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఎగ్జిస్టింగ్ షుగర్ ప్రైసెస్కి 10% పెంచితే 2% తగ్గుతుంది అని చెప్తున్నారు. సో అందుకని దే ఆర్ రికమెండింగ్ ఫర్ ది 30% హైక్, రైట్? సో ఉన్న షుగర్ కాస్ట్కి ఎక్స్ట్రా 30% ట్యాక్సెస్ అనేవి లెవీ చేయండి. ఈ ఎక్స్ట్రా 30% వలన దాదాపుగా ఓవరాల్ ఎఫెక్ట్ అనేది ఒక 10 to 12% కన్జంప్షన్ తగ్గచ్చు షుగర్స్ అని చెప్తున్నారు. షుగర్ ఇంటేక్ అనేది తగ్గుతుంది, సో దట్ ప్రజల యొక్క హెల్త్ అనేది బాగవుతుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదమ్మా? ది ఎలాస్టిసిటీ ఆఫ్ ట్యాక్సెస్ ప్రైస్ రిలేటెడ్ కాన్సెప్ట్ అంతా కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, రైట్? సో ఇక్కడ ఆర్టికల్లో మొత్తం అంతా కూడా క్లియర్గా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏంటని? ఈ షుగర్స్ కానీ సాల్ట్స్ కానీ ఇప్పుడు వీటిని మనం ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేవి పెంచితే దాని వలన కన్జంప్షన్ అనేది తగ్గదు. క్లియర్? ప్రజలకి ఏమవుతుంది, ఎక్స్ట్రా షుగర్స్ అడిగే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. క్లియర్? సో ఈ హెల్త్ ట్యాక్స్ వల్ల గవర్నమెంట్కి బెనిఫిట్ ఏంటి అంటే ట్యాక్సెస్ కలెక్షన్ అనేది పెరుగుతుంది, ఎక్కువ ట్యాక్సెస్ కలెక్షన్స్ అనేవి గవర్నమెంట్కి వస్తాయి, అవునా? రైట్. అండ్ ప్రజలు కూడా దాని యొక్క డిమాండ్ తగ్గించడం జరుగుతారు. దీని డిమాండ్ కన్జంప్షన్ తగ్గింది అంటే వాళ్ళ హెల్త్ అనేది బాగుపడుతుంది. క్లియర్? అండ్ మన ప్రజల యొక్క కన్జంప్షన్ తగ్గింది అంటే మనం ఆ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయగలం. ఓకేనా? అయితే ఇక్కడ మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇండియా ఈజ్ ది హయ్యెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ షుగర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే షుగర్స్ ఎక్కువ కన్జంప్షన్ చేసే నేషన్ ఇండియా. ఇప్పుడు మన కన్జంప్షన్ మనం తగ్గించాము అంటే వాటిని ఎక్స్పోర్ట్ చేయగలం. ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మళ్ళీ గవర్నమెంట్కి బెనిఫిట్ వస్తుంది, ప్రజలకు కూడా డబ్బులు అనేవి వస్తాయి. సో గవర్నమెంట్కి ఇన్కమ్స్ అనేవి పెరిగితే ఆ పెరిగిన ఇన్కమ్ని మళ్ళీ ప్రజల గురించే ఖర్చు పెడుతుంది. కాబట్టి ఓవరాల్గా ఈ హై షుగర్ సాల్ట్ ఫ్యాట్ కంటెంట్ మీద ట్యాక్సెస్ అనేవి పెంచితే, హెల్త్ ట్యాక్స్ లాంటివి పెంచితే అది సొసైటీకి మొత్తం ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా బెనిఫిట్ వస్తుంది. సో అందుకని ఇట్లాగా ప్రతి నేషన్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అని స్టడీ చెప్తుందనమాట. అర్థమైంది కదమ్మా? సో ఎండ్ టు ఎండ్ ఆర్టికల్లో ఏదైతే ఉందో మొత్తం టోటల్గా ఓవరాల్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని మీరు వేరియస్ ఆన్సర్స్లో ఎగ్జాంపుల్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్లో కానీ, ఎస్ఐస్లో కానీ, ఎకానమీలో కానీ, హెల్త్ రిలేటెడ్ టాపిక్స్లో కానీ ఎక్కడైనా సరే దీని రిలేటెడ్ ఎగ్జాంపుల్ అనేది మీరు యూజ్ చేయొచ్చు అనమాట, రైట్? ఎస్. అండ్ ఒకసారి చూడమా, ఆఫర్ ఆఫ్ ద డే, దిస్ ఇస్ ఫర్ ఆంథ్రోపాలజీ. క్లియర్? సో ఆంథ్రోపాలజీ యూపీఎస్సీ మీరు ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది చూసుకున్నట్లయితే కేవలం రికార్డింగ్ క్లాసెస్ అనేవి మీకు కావాలనుకుంటే జస్ట్ 4,000 రూపీస్కే మీకు కంప్లీట్ ఆప్షనల్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుందన్నమాట. కేవలం 4,000 రూపీస్కే. అయితే ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. కంప్లీట్ ఆప్షనల్ అనేది నేనే తీసుకుంటాను. దిస్ ఇస్ శ్రీనివాస్. అయితే మీకు కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆన్సర్ ప్రాక్టీస్ అనేది చూస్తారు
అండ్ కంప్లీట్ కవరేజ్ ఆఫ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట, రైట్. ఎస్, అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. ఒకవేళ ఆప్షనల్ సెలక్షన్లో మీరు కాస్త కన్ఫ్యూషన్గా ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా సరే మీరు ఈ నెంబర్ని కాల్ చేయగలరు, నాతో మాట్లాడగలరు, రైట్. సో నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమా. దిస్ ఈజ్ ది కెనడా బేస్డ్ BKI మెంబర్ డిక్లేర్డ్ ది టెర్రరిస్ట్ బై ది సెంటర్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్, పాలిటీలో ఇంపార్టెంట్, అండ్ ఈవెన్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, రైట్. అయితే ఇక్కడ చూడండి, ఇదేమి మనకి మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్ ఏం కాదు, జనరల్గా ప్రిలిమ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే బేసిక్గా కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అబ్జర్వ్ చేయండి, రైట్. అయితే ఇండియాలో మనకి ఇండియన్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా. అయితే ఇండియన్ సెక్యూరిటీకి ఎవరైనా ఎగెయిన్స్ట్గా ప్లాన్స్ అనేవి వేస్తే, నథింగ్ బట్ ది టెర్రరిస్ట్ ప్లాన్స్ కనుక ఏవైనా వేసినట్లయితే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా కంట్రోల్ చేసి తీరుతుంది, అవునా, రైట్. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈజ్ ఎ పర్సన్ ఫ్రమ్ కెనడా, అయితే ఇతను ఇండియాలో ఉంటున్నారనమాట. హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ BKI. సార్ ఈ BKI అంటే ఏంటి? ఈ BKI అనేది ఇట్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, క్లియర్. ఇండియాలో BKI అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నమాట. అయితే సార్ దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద ఎవరు గుర్తిస్తారు? రైట్, ఎస్, ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. దట్ ఈజ్ ఇండియాలో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ఎవరు డిక్లేర్ చేస్తారంటే యూనియన్ గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా కాదా అని డిక్లేర్ చేస్తుంది. అయితే డిక్లేర్ చేసేటప్పుడు ఇట్ హ్యాస్ టు ఫాలో ఫ్యూ ప్రిన్సిపల్స్ ఇన్ ది యాక్ట్స్. లైక్ దెర్ ఈజ్ యాక్ట్ దట్ ఈజ్ ది UAPA, ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, క్లియర్. సో చూడండి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అయితే ఇండియా సోవర్నిటీకి ఎగెయిన్స్ట్గా, ఇండియా నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అయ్యే విధంగా ఎవరైనా యాక్షన్స్ అనేవి చేస్తే దాన్ని యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది కదా, అండర్ ది UAPA యాక్ట్ అని గుర్తుంచుకోండి, రైట్. ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దీని ప్రకారం ఆర్గనైజేషన్స్ని, ఓకేనా, ఆర్గనైజేషన్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కింద గుర్తించవచ్చు, రైట్. అయితే ఇది మాత్రమే కాదు, UAPA ప్రకారం కేవలం ఆర్గనైజేషన్స్, సంస్థలను మాత్రమే కాదు, ఈవెన్ ఇండివిజువల్స్ని కూడా, రైట్, ఈవెన్ ఇండివిజువల్స్ని కూడా టెర్రరిస్టుల కింద గుర్తించవచ్చు అన్నమాట. అయితే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ముందు వరకు కేవలం ఇంటర్నేషనల్ లెవెల్లో కేవలం ఆర్గనైజేషన్స్ని మాత్రమే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కింద గుర్తించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో ముందు ఏమయ్యేది, లెట్ దేర్ బి అన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ ABC ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద గుర్తించారు అనుకోండి, రైట్. ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద గుర్తిస్తే ఆ ఆర్గనైజేషన్స్లో ఉన్న ఫండ్స్ అన్నీ కూడా సీజ్ అయిపోతాయి, క్లియర్. ఆ మెంబర్స్ అందరినీ కూడా వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయడానికి చూస్తారు. అండ్ ఈ ఆర్గనైజేషన్ అనేది ఏ ప్రకారం కూడా ఇండియాలో చెల్లదన్నమాట. అంటే ఆ రెస్పెక్టివ్ కంట్రీలో దీనికి రెస్పెక్ట్ అనేది, వాల్యూ అనేది ఉండదన్నమాట, రైట్. అయితే నాకు ఒక్కసారి చెప్పండి, ఆర్గనైజేషన్ ఎప్పుడైనా సరే వ్యక్తుల చేత కదా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ABC ఆర్గనైజేషన్లో ఇంపార్టెంట్ పర్సన్ మిస్టర్ K అనుకోండి, క్లియర్. ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నాను, మిస్టర్ K ఈజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ ది ABC ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో ABC అనే ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద గుర్తిస్తే ఈ K అనేవాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ మరో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాడు యాజ్ BCA, అర్థమవుతుందా. సో ABCని నువ్వు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద క్లోజ్ చేసావు, ఇప్పుడు వీడు BCA ఆర్గనైజేషన్ అనేది గుర్తిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఇండివిజువల్ని టెర్రరిస్ట్ కింద గుర్తించట్లేదు, కేవలం ఆర్గనైజేషన్ మాత్రమే గుర్తిస్తున్నాం. అందుకని గ్లోబల్లో చాలా వరకు కూడా వాళ్ళ రెస్పెక్టివ్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్స్లో అమెండ్మెంట్స్ అనేవి వచ్చాయి. అలానే ఇండియాలో కూడా వచ్చి UAPAలో కొన్ని చేంజెస్ అనేవి చేసి ఇండివిజువల్స్ని సైతం టెర్రరిస్టుల కింద గుర్తించే విధంగా చేంజెస్ అనేవి చేశారనమాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్, ఒక కెనడా బేస్డ్ BKI మెంబర్ ఎవడైతే ఉన్నారో అతన్ని ఈ UAPA యాక్ట్ ప్రకారం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, సెక్షన్ 35, ఓకేనా, సెక్షన్ 35 ఆఫ్ UAPA యాక్ట్ ప్రకారం ఇండివిజువల్ని టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసే కెపాసిటీ అనేది యూనియన్ గవర్నమెంట్కి ఉంటుంది.
రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే యూపీఎస్సీలో క్వశ్చన్స్ వస్తాయి. ఏ విధంగా? కేవలం యూనియన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని మాత్రమే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కింద గుర్తించగలదా? నో, దట్ ఈస్ ఫాల్స్. ఈవెన్ ఇండివిజువల్స్ని కూడా గుర్తించగలదు. అయితే యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేవి చాలా ట్రికీగా అండ్ చాలా కన్ఫ్యూజన్గా చేస్తున్నాడు కాబట్టి ఈవెన్ ఈ సెక్షన్స్ కూడా గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు మెయిన్స్ ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు కూడా వీటిని యూజ్ చేయగలరు. క్లియర్? సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్ ఈస్ ది సెక్షన్ 35. సెక్షన్ 35 ఆఫ్ ఉవాపా యాక్ట్ ప్రకారం ఇండివిజువల్స్ని టెర్రరిస్ట్ పర్సన్స్ కింద గుర్తించవచ్చు. ఎప్పుడైతే ఇండివిజువల్ని టెర్రరిస్ట్ కింద గుర్తిస్తామో అప్పుడు ఇతని చేత స్టార్ట్ చేయబడిన ఏ ఆర్గనైజేషన్కి యాక్సెప్టెన్స్ అనేది ఉండదు అండ్ అతను ఎక్కడికి వెళ్ళినా సరే దేనికి కూడా యాక్సెసిబిలిటీ అనేది లేకుండా ఉంటుందన్నమాట. అర్థమైందా? సో అందుకని ఇటువంటి టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలంటే ఆర్గనైజేషన్స్తో పాటు ఇండివిజువల్స్ని కూడా టెర్రరిస్టుల కింద గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? అర్థమైంది కదమ్మా ఆర్టికల్? నేను ఏ సెన్స్లో ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో అంతా కూడా చెప్పడం జరిగింది. అండ్ ఒకసారి చూడమా, కొత్త బ్యాచెస్ అనేవి ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఎవర్ ఫీజ్ అమ్మా. విశాఖపట్నంలో ఫీజు అనేది కేవలం 45,000కే లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 45,000కే మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. 1 January 2024 నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. సో ఆఫర్ అనేది 31 December వరకు మాత్రమే ఉంటుందమ్మా 45,000కి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 789-389-9553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు అనమాట.